హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇప్పుడైతే మన అల్ఫా మూవీ నిన్ననే చూడడం జరిగింది. మాత్రం ఇది మూవీ మాత్రం ఎలా ఉంది, ఒక సింగిల్ షాట్లో చెప్పాలంటే మాత్రం సినిమా అయితే జర యావరేజ్గా ఉంది. మరి అదే సేమ్ అవే యాక్షన్ మూవీ సేమ్ కాపీ కొడితే ఎట్లుంటుంది అంటే, కాపీ కొట్టడం ఏం లేదు కానీ మరి పిక్చర్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా బాగుంది. అది చూడాలంటే ఒకసారి చూడాలనిపిస్తుంది. మరి వార్ 2 ఎట్టా యుద్ధం ఆడతారు అలాంటివి ఉంటే ఎట్టా హిట్ అయ్యేది చూస్తాం. ఒక 400-500 కోర్స్ అని వస్తే బాగుంటాయి. మరి ఈ మూవీ మీకు నచ్చిందో లేదో చెప్పండి. నాకు మాత్రం ఇది మన ఈ కర్ణాటకలో చూశాను. మరి థియేటర్ అయితే బాగానే బుక్ అవుతున్నాయి. మరి 24 hours మాత్రం 3 lakhs షోలు అవుతున్నాయి, 1 lakh షోలు కూడా అవుతున్నాయి. చూస్తాం, ఇది ఒక వీక్ వచ్చేస్తుంది. హిట్ అయితే మాత్రం ఆల్ఫా మూవీ. మరి పఠాన్ వర్సెస్ లాస్ట్ ఒక క్లైమాక్స్లో ఒకటి చెప్తాడు. ఇద్దరు టీమ్స్ ఉంటారు. మాత్రం ఈ టీమ్స్ స్పాయిలర్ మాత్రం అనుకోగారు, నాకు ఏం సంబంధం లేదు. ఇద్దరు టీమ్స్ ఉంటారు. టీమ్స్ ఉంటే ఒకటి ఆల్ఫా గారి గుర్తిస్తారు, ఇంకొక అమ్మాయిని మాత్రం అక్కడ స్పెయిన్లో అక్కడ దాచుంటారు. కాలేజ్ లైఫ్ ఎలాగో గడిపాలని వీళ్ళకి ఒకటి కొద్దిగా ఉంటుంది. అలాగే ఇది కబీర్ ఎంట్రీ మాత్రం బాగా గుసుము తెప్పించేది. అలాగే ఈ మూవీ లాస్ట్కి కబీర్, పఠాన్, టైగర్ లాంటి వాళ్ళ టీంలో జాయిన్ అవుతా అంటే మరి పీక్స్ వెళ్ళింది. అప్పుడు మాత్రం ఏం ఇక్కడ క్లాప్స్ కొట్టమని యూజువల్ లేవు, ఏం లేవు. మరి అంటే యావరేజ్ మూవీ చాలా బాగుంటుంది. అమ్మాయిలు ఎక్స్పోజింగ్ మాత్రం తీసినట్టుంది ఒక సాంగ్లో మాత్రం. మరి సినిమా అయితే మాత్రం బాగా నచ్చుతుంది. హిందీ ఆడియన్స్ అయితే మాత్రం నచ్చుతుంది. తెలుగు ఆడియన్స్ నేను తెలుగులో చూశాను. అయితే తెలుగు మీకు నచ్చుతుందంటే చూడండి, హిందీలో పోయి చూడండి. మరి మీకు ఈ మూవీ అలాగే రానురాను ఎంత మూవీ కలెక్ట్ చేసింది చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీ ఒపీనియన్ చెప్పండి ఫ్రెండ్స్. ఈ మూవీ ఎలాగ హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో అని. నాకు మాత్రం ఇది ఎట్టయినా హిట్ కావాలని కోరుకుంటున్నాను. మరి అంతే. ఈ సీక్వెన్స్ మాత్రం ఈ ఆలియా భట్ మాత్రం బాగానే యాక్టింగ్ చేశానని చెప్పాలి. మరి ఇంత టఫ్గా ఉన్న ఆల్ఫా టీంని పాకిస్తాన్ ఇది పాకిస్తాన్ కూడా వస్తే ఎలా ఆల్ఫాని తోలిపోతాడని స్టోరీ అయితే తెలిపారు. మరి అంత మించి ఏం లేదు, అంతా రొట్టె కొట్టారు మాత్రం. మరి మీకు మాత్రం ఈ సినిమా వన్ డే మాత్రం కలెక్షన్ 27 కోట్లు వచ్చింది. మరి రాను ఈ మూవీ కలెక్షన్ హైప్ మాత్రం తగ్గలేదు కానీ మరి పెరుగుతూనే ఉంది. మీకు మాత్రం కొత్తగా వచ్చింటే మాత్రం ఒక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సీనియర్స్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, టేక్ కేర్, బై బై, వెళ్ళొస్తాం మరి.